నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఓ పువ్వు కథ అనే శీర్షికతోటి ఈరోజు మీ ముందరకు వస్తున్నానండి. అవునండి, పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకు కూడా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమే కదా? అందుకే నేను ఈ పువ్వులు అనే శీర్షికని తీసుకున్నానండి. చాలా కొత్తగా ఉంది కదా? అవునండి. ప్రపంచవ్యాప్తంగా ఈ పువ్వులు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకున్నాయండి. ఒక పసిపాప నవ్వుని పువ్వులతోటి పోలుస్తాము. ఒక ఇల్లాలి జడలోను పువ్వులు, అలాగే ప్రతి శుభకార్యానికి పువ్వులు, పూజకి పువ్వులు, పండగకి పువ్వులు, ఆనందానికి పువ్వులు, సంతోషానికి పువ్వులు, అన్నిటికీ పువ్వులేనండి. అందుకే ఈ పువ్వుల్ని మనము రోజూ వాడుకుంటాం, కానీ వాటి గురించి మాట్లాడుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అందుకే నేను ఈ టాపిక్ మీ ముందరకు తీసుకొచ్చాను. ప్రతిరోజు ఒక పువ్వు గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. చాలా వెరైటీగా ఉంది కదా? నాకు కూడా అలాగే అనిపించిందండి. ఈ పువ్వులు అనేవి అందానికే, అలంకారానికే ప్రతీక. అలాగే కొన్ని ఔషధాల్లో కూడా పువ్వుల్ని వినియోగిస్తారు. పక్షులకి, తుమ్మిదులకి, సీతాకొక చిలకలకి ఇవి ఆహారం కూడా. రకరకాల పువ్వులు, రకరకాల రంగులలో దేవుడు సృష్టి ఇంత విచిత్రంగా ఉంటుందా అని అనిపించేనన్ని పువ్వులు, ఎన్నో వేల రకాల పువ్వులు మనం రోజు రోజు చూస్తూనే ఉంటామండి. కరుణశ్రీ గారు, అదేనండి, జంధ్యాల పాపయ్య గారు రాసినటువంటి పుష్ప విలాపంలో ఆయన చెప్పిన కాన్సెప్ట్ అంటే ఏంటంటే, పువ్వును కోయటానికి వెళ్తుంటే ఆ పువ్వున బోరున ఏడ్చింది అని చెప్పేసి ఆయన ఒక చిన్న కావ్యం రాశారు కదా. నా అభిప్రాయము కొంచెం భిన్నంగా ఉందండి. ఆయన చాలా అద్భుతంగా చెప్పారు, దాంట్లో తప్పేమీ లేదు, ఆయన వర్షన్ అది. నా అభిప్రాయం మాత్రం వేరే ఉందండి. ఒక పువ్వు పూసింది అంటే అది ఉండేది ఎంతకాలం అండి? ఒక రోజు, ఒక పూట లేదా ఒక రోజు అండి. బాగా ఎండ కాస్తే ఒక పూటకే వాడిపోతాయి చెట్టు మీద ఉంటే. ఈ పువ్వు పుట్టడానికి ఒక అర్థం ఉండాలి. అంటే మనకి కన్నులకు విందు చేస్తాయి, ఓకే, సంతోషం. కానీ ప్రతి జీవి జన్మించేది తిరిగి దేవుడి పాదాల చెంత చేరటానికే. ఆ ఉన్న కాసేపు మంచి పనులు చేసి చివరికి దేవుడి పాదాలే చేరాలి కదండి. అలాగే పువ్వుని కూడా నేను ఒక ప్రాణం ఉన్న జీవిలాగే అనుకుంటున్నానండి. వాటికి కూడా మనసు ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే అవి కూడా ఒక అందమైన అమ్మాయి జడ, వాలు జడ, పెద్దటి జడ చూస్తే దబ్బా, దాంట్లో వెళ్ళి నేను కూర్చుంటే ఎంత అందంగా కనబడతాను, అందరూ నన్ను పొగుడతారు కదా అని అనుకోవచ్చు. అలాగే ఆ దేవుడు ఇంత అందంగా ఉన్నాడే, ఆయన తల మీదో ఆయన పాదం మీదో నేను వాళ్తే బాగుండు, ఎవరైనా నన్ను కోసి ఆ పాదం మీద పెడితే బాగుండే అని అవి అనుకుంటున్నాయని నాకు అనిపిస్తుందండి. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన ఆ పెళ్లి కూతురి జడలో ఒక పూల జడలాగా ఉంటే అది మురిసిపోతూ ఉంటుందండి. తనకి తనే పార్వతీదేవిలా కనిపిస్తూ ఉంటుంది ఆ పువ్వు. అంటే పెళ్లి కూతురు పార్వతీదేవో గౌరీదేవితో సమానం కదండి. ఆ పూల జడలాగా ఉండి అది పార్వతీదేవిలా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే చూస్తే కనుక రకరకాల అందమైన పువ్వులు అలా వేస్తుంటే ఆ జడకి ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. వయ్యారంగా అలా జడ అటు ఇటు తిరుగుతూ ఉంటే పువ్వుల జడ ఆ పెళ్లి కూతురి అందమండి. అసలు ఆ పెళ్లి కూతురికి వచ్చే అందమే ఆ పూల జడతోటి ఉంటుందని నేను భావిస్తాను. అంతేకాదండి, అలంకారం చేసేటప్పుడు అమ్మవారికి పువ్వుల పందిరి వేస్తారు. ఆ ప్రదేశం అంతా కూడా పువ్వుల వాసనతోటి గుబాళించిపోతూ ఉంటుంది. మనకి తెలియకుండానే ఒక ఆధ్యాత్మికత మనలో వచ్చేస్తుంది. ఆ పువ్వులతోటి అలంకారం చేసిన అమ్మవారిని ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఏదైనా అందమైన పువ్వు చూడగానే టక్కున కోసేసి అది దేవుడి పాదాల మీదో, దేవుడి శిరస్సు మీదో, లేకపోతే అమ్మవారి జడలోనో అలంకరించాలని అనిపిస్తుందండి. అలా ఆ పువ్వు అప్పుడు హాయిగా అది, అమ్మయ్యా, నేను జన్మించినందుకు ఇలాగే వానకి తడిసి ఎండకి ఎండిపోకుండా దేవుడి పాదాల చెంత చేరానో, లేకపోతే ఒక అమ్మాయి అందాన్ని ఇనుమడింపజేశానో అని చెప్పేసి ఆ పువ్వు తృప్తిగా తను వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటా. ఈనాటి కాలంలో అయితే ఎండిపోయిన పువ్వుల్ని కూడా ఎవరు పడేయట్లేదండి. నాకు తెలిసి వాటిని మళ్ళీ మళ్ళీ వాడి ఎన్నో డైస్ తయారు చేస్తారు. తర్వాత వాటితోటి ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. ధూప్ స్టిక్స్ అని, అగరబత్తీస్ అని తయారు చేస్తున్నారు. సో ఏ రకంగా చూసినా ఆ పువ్వు చెట్టుకే అలా ఉండి వాడిపోయే కన్నా దాన్ని మనం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుందండి. మీ అభిప్రాయం ఏంటో ఆ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. రేపటి నుంచి ప్రతిరోజు నేను ఒక పువ్వు గురించి మీకు చెప్పాలని ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు.